హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తుంది కైజన్ వాషింగ్ మిషన్. అయితే ఇది ఏంటంటే మనకు వాటర్ ట్యాంక్ ఇంట్లో అందుబాటులో లేనప్పటికీ ఇది మనం వాటర్ ఫిల్ చేసుకుని దాన్ని మనం యూస్ చేసేలాగా వాడుకోవచ్చు అనమాట. దీన్ని ఓపెన్ చేయడానికి మా సిస్టర్ మా వైఫ్ అయితే చేస్తున్నారు. చూద్దాం, ఈ వీడియో లాస్ట్ వరకు రివ్యూ అయితే ఇస్తాను. అయితే దీంట్లో ఓపెన్ ట్యాప్ అండ్ డోర్స్ రెండు అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వాష్ చేసుకునేది, మరొకటి డ్రై అనమాట. దీనికి మనకి పైప్ కూడా మనం ట్యాప్ నుంచి పైప్ కూడా ఇస్తాడు ట్యాప్ నుంచి కనెక్ట్ చేయడానికి. అయితే ఎదర డోర్లు కనిపించేవి ఉండవు, ప్లెయిన్గా అయితే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వస్తువులకు మేము మా పిల్లవాడి బర్త్డేకి కొనుక్కుంటాం అనమాట. అయితే మనకి ఇక్కడ ఇది ఓపెన్ చేసిన అయితే మనకి ఇక్కడ పైప్స్ ఇచ్చాడు చూడండి. పైప్ పెట్టుకోవడానికి 2 కార్నర్స్లో 2 ఇచ్చాడు. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి వాష్ టైం అనమాట. మనం ఎంత టైం కావాలితే అంత టైం వచ్చేది. సెకండ్ది డ్రై అనమాట, మనం నీళ్ళని డ్రైనేజ్లో వదలడానికి. తర్వాత థర్డ్ది వచ్చేసి డ్రై చేస్తుంది అనమాట, బట్టలని ఆరబెడుతుంది. ఇది ఏంటంటే డ్రైనేజ్లోకి వాటర్ వెళ్ళే పైప్ అనమాట. అది మనం ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ట్యాప్ ద్వారా కొన్ని వాటర్ అయితే పడుతున్నాను, దీంట్లో కనెక్ట్ చేసేసుకోవచ్చు. మనం వాటర్ పట్టేటప్పుడు లోపల నలకలు కానీ డస్ట్ కానీ రాకూడదు, అలా కూడా మనం వాటర్ పట్టుకోవచ్చు లేదా పోసుకోవచ్చు. తర్వాత మన లిక్విడ్ వేసుకోవడం మంచిదని లిక్విడ్ వేస్తున్నా. సర్ఫైనా వేసుకోవచ్చు, మన ఇష్టం, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. లిక్విడ్ అయితే కొంచెం త్వరగా కరిగే పని ఉండదు. తర్వాత మనం దాన్ని కరగడానికి వాష్ టైం అనేది ఒక 6 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం కలవడానికి. తర్వాత కలుస్తుంది. పక్కన ఉన్న వల ఏంటంటే దాంట్లో కాయిన్స్ కానీ ఏమన్నా ఇనుప వస్తువులు ఏమన్నా లేదా డస్ట్ కానీ దాంట్లోకి వెళ్తుంది. ఒక 1 బై 1 ఒక్కొక్కటి వేస్తున్నాం. అవి తిరుగుతుండగా వేస్తే బట్టలను బాగా కలుపుతుంది. మనం వాష్ టైము కొంతసేపు నానబెట్టుకోవడానికి మనం టైము అనేది కేటాయించాలి. ఎంతసేపు నానబెడితే అంత బాగా మనకు మురికి అనేది లేకుండా వదులుతుంది అనమాట. టైం అనేది తక్కువ తీసుకుంటుంది అనమాట నానబెడితే, లేదనుకుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా తిరుగుతుంటేనే వాష్ చేసుకుంటూ అలా తిరుగుతూ ఉంటుంది. దానికి మనం టైం వచ్చేసి 15 మినిట్స్ పెట్టుకోవాలి, లేదా 12 మినిట్స్, అలా మన ఇష్టం, ఎంత టైం అని పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్గా టైం అవ్వగానే మనం ఏం చేయవసరం, అదే బ్రజర్ ఆన్ అయ్యి ఆగిపోతుంది. మనం అలా చూస్తూ దాన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేయవచ్చు. తర్వాత బట్టలన్నీ వాష్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టిన తర్వాత టైమర్ పెట్టుకుంటే వేస్ట్ వాటర్ని డ్రైనేజ్లోకి వదిలేస్తున్నాను. తర్వాత మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకి. ఇందులో ఫ్రెష్ వాటర్ పోసి మళ్ళీ మనం అనేది మిక్స్ చేయాలి. అది అలా కొంతసేపు తిప్పిన తర్వాత 9 మినిట్స్ అలా సరిపోతుంది. తర్వాత తీసి పక్కన ఉన్న బాక్స్లో డ్రై ఉంటుంది, ఆ డ్రైలో వేసుకుని, అంటే మనకి ఇంపార్టెంట్ అండ్ త్వరగా ఆరాలనుకుని అలా వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ వర్షాకాలం అలాంటి టైంలో ఉపయోగపడుతుంది. తీసిన తర్వాత దీన్ని కూడా ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ అలా అయితే సరిపోతుంది. అది మొత్తం షివరింగ్ అయిపోద్ది, పెట్టినప్పుడు కంగారు పడ అవసరం లేదు, ఏం కాదు. అది అలా షివర్ అవుతూ డ్రై అనేది ఆరబడుతుంది. అది కూడా ఆటోమేటిక్గా టైమర్ అయ్యేటప్పటికి ఆగిపోతుంది, మనం ఏం చేయవసరం. తర్వాత తీసుకుని అది మనం ఎండలో కానీ లేదా ఎక్కడైనా ఆరబెట్టుకోవచ్చు. ఆటోమేటిక్గా చూడండి, బట్టలు అయితే కొంచెం పొడి భారీగా ఉన్నాయి కానీ బాగా అయితే ఆరినాయి. షర్ట్స్ కూడా బాగా ఆరినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో మనం వాషింగ్ మెషిన్ని ఖచ్చితంగా మనం క్లీన్ అనేది చేసుకోవాలి, లేదా మురిగ్గా అలాగే ఉంటుంది. దాంట్లో కూడా కొన్ని నీళ్ళు పెట్టుకుని మళ్ళీ డ్రైన్లో తిప్పేస్తే సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.